రాజుల కాలంలో తెచ్చిన చట్టం అది రాజద్రోహ చట్టం. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాక ఇంకా రాజద్రోహ చట్టం ఎందుకు ఉంది అనేది ప్రశ్న. అది కాంగ్రెస్ వాడు ఎందుకు తీసేయలేదు, ఇప్పుడు బీజేపీ వాడు ఎందుకు తీస్తలేడు? ఇది ఆలోచించాల్సిన విషయం. దీనికోసం తీయాలని అనేక మంది డిమాండ్ చేస్తారు, కానీ ఇంకా తీస్తలేరు. సుప్రీంకోర్టు తీస్తలేదు, ఎవరు తీస్తలేడు. ఓకే, దీని గురించి కొట్లాడాలి. లేకపోతే మన భావ స్వేచ్ఛని కాదు, ఆల్రెడీ క్రైమ్ చేస్తే, నేరం చేస్తే దానికి వేరే చట్టాలు ఉన్నాయి కదా, క్రిమినల్ చట్టాలు. మళ్ళీ మాట్లాడితే, తుమ్మితే, తగ్గితే దానికి కూడా క్రిమినల్ కేసులా? నో. కాబట్టి రాజులే వెళ్ళిపోయినాక రాజులే లేనప్పుడు రాజద్రోహ చట్టం ఎక్కడిది? ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2010లో 2009-10 సో అసలు ఈ చట్టాన్ని తయారు చేసిన యూకేలోనే ఈ చట్టాన్ని ఎత్తేసారు, సెడిషన్ యాక్ట్. ఇప్పుడు యూకేలో లేదు ఈ చట్టం, రాజద్రోహ చట్టం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న, నేను ఇంకా డీటెయిల్ చెప్తా కానీ ఫస్ట్ అయితే ముచ్చట చెప్తామని. సో అక్కడ వాళ్ళ యొక్క పార్లమెంటేరియన్స్ కొట్లాడి ఇది మనకి ఈ సెడిషన్ యాక్ట్ అనేది మనమే కాదు, వేరే మనం చేయడం వల్ల వేరే దేశాల్లో కూడా మిస్యూజ్ చేస్తున్నారు, కాబట్టి ఈ చట్టాన్ని ఎత్తేయాలని 2010లో 9లో లేదా 10లో ఎత్తేసారు యూకేలో. బ్రిటన్లో లేదు ఇప్పుడు. సో అది పెట్టిన దేశంలోనే లేదు, కానీ ఇప్పటికి మన దేశంలో ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ మిస్యూజ్ చేసింది, కానీ ఈ బీజేపీ మాత్రం ఘోరంగా మిస్యూజ్ చేస్తున్నది. ఎవడు మాట్లాడితే, ఎవడు వీడి దోపిడీ ప్రశ్నిస్తే వాడి మీద రాజద్రోహం. జర్నలిస్టులు ఎంతమంది, ఎవరెవరి పేర్లు, చాలా మంది పేర్లు ఉన్నాయి. ఇది 3 కాశ్మీరీ స్టూడెంట్ల మీద పెట్టిర్రు. ఓకే, తర్వాత ఒక జర్నలిస్టు వినోద్ దువా అనేట ఆయన మీద ఏంది ఆయన ఏం చేసిండు వినోద్ దువా అనేట ఆయన అంటే, ఈ కోవిడ్ సమయంలో ప్రభుత్వము సరిగ్గా కోవిడ్ని హ్యాండిల్ చేయలేదు, సరైనటువంటి సెంటర్స్ ఏర్పాటు చేయలేదు, వీళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిన మినిమం వసతులు ఏర్పాటు చేయలేదు అంటే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. అర్థమైందా? సో ఆయన కోర్టులో కొట్లాడి అది లేకుండా చేసుకున్నాడు. అర్థమైందా? ఆయన మీద ఏమేమి కేసులు పెట్టారు? సెడిషన్, పబ్లిక్ న్యూసెన్స్, ఏం రాసిండు, ప్రింట్ ఏది ఆయన పేపర్లో రాసిండు ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేస్తలేదు కోవిడ్ అని చెప్పి. ప్రింటింగ్ మెటీరియల్ సెక్షన్ 501, 505 అంటే మాట్లాడొద్దా? మరి మేము ట్యాక్సీలు కట్టకపోతే ఊరుకోవు, కానీ నువ్వు సరిగ్గా మా ట్యాక్సీలను ఏం చేసినావు, మాకు సరిగ్గా వాడతలేవంటే మా మీద రాజద్రోహం కేసు పెడతావు. తోలు తీస్తాం బిడ్డ. అర్థమైందా? సో ఆయన సర్ జేమ్స్ ఫిట్ జేమ్స్ స్టీఫెన్ అంటే ఆయన 1860-70లో తెచ్చిండండి ఈ చట్టం. ఇది ఏ చట్టం ఆధారంగా అంటే ట్రిజన్ ఫెలనీ యాక్ట్ 1848 బ్రిటిష్ అని దగ్గర ఉన్నది, ఇది తీసుకొని వచ్చిండు ఇక్కడికి మన దగ్గరికి. దాని అర్థం ఏంటి అంటే రాజుకి లేదా రాణికి దండం పెట్టడం, రాజుకి రాణికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్న ఉద్దేశంలో తెచ్చిన చట్టం అది. ప్రజాస్వామ్యంలో రాజులు ఎక్కడి? నా భాషలో రాజులు అంటే ప్రజలే. కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ఎవడు ప్రజలకు ద్రోహం చేస్తాడో వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజల కోసం ఏర్పరచుకున్న వ్యవస్థ, ప్రజలందరికీ మంచి కోసం. మేమందరం మాది పరిపాలించుకోలేం కాబట్టి, మా పనులు మాకు ఉంటాయి కాబట్టి మా తరఫున ఒక ప్రతినిధి పంపించినాం, అంతవరకే. అర్థమైందా? మీరు మా కోసం పని చేయకపోతే మిమ్మల్ని తీసేసి కొత్త పెట్టుకుంటాం. సో అధికారం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది, ప్రజల దగ్గర. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునే శక్తి ప్రజల దగ్గరనే ఉంది, మీకు ట్యాక్సీలు కట్టే శక్తి ప్రజల దగ్గర ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ద డెసిషన్ మేకర్ ఈజ్ పీపుల్, ప్రజలు. అర్థమైందా? సో ఇది సెడిషన్ అంటే ఇక బాగా చెప్పిన కదా, అరుంధతి రాయ్ గారి మీద పెట్టిండ్రు, కన్నయ్య కుమార్ గారి మీద పెట్టిండ్రు. ఏం చేశారు వీళ్ళు? భావ స్వేచ్ఛ మాట్లాడిర్రు. నా లెక్క మాట్లాడితే కేసులు, క్రిమినల్ కేసులు పెడతారా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, అట్లనే ఏది చెప్పిన ఏది 1870లో 60లోనేమో 57లో సిపాయిల తిరుగుబాటు అయింది, 60లోనేమో ఈ పోలీసు వ్యవస్థ తెచ్చారు, ఐపీఎస్ చట్టం తెచ్చారు. అందులో ఈ సెక్షన్ ని తర్వాత యాడ్ చేశారు. అంటే అర్థమైంది, 60లో తెచ్చినాక ఇట్లాంటి ఈ ఫ్రీ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ ప్రెస్ లో మాట్లాడము, నిరసన తెలపడం చేస్తుంటే వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని కొత్త చట్టం అల్ల ఒక క్లాజ్ యాడ్ చేశారు, ఈ 124 సెక్షన్. ఓకే, అదే నథింగ్ బట్ రాజద్రోహం అని. అంటే ఎవడు నిరసన చెప్తూ అని అరెస్ట్ చేసుకుంటూ పోయారు, సింపుల్ బ్రిటిష్ వాడు. అది 1870లో. ఓకే, అందులో 1891లో ఫస్ట్ కేసు విచారణకు వచ్చిందంట బెంగాల్లో. ఆ తర్వాత 1897లో బాలగంగాధర్ తిలక్ మీద కేసు పెట్టిర్రు. ఓకే, అట్లనే 1908లో కూడా ఇంకో కేసు పెట్టిరు ఆయన మీద. తర్వాత 1962లో కేదార్నాథ్ అనే ఆయన మీద కేసు పెట్టారు.
1995లో బల్వంత్ సింగ్ అనే ఆయన మీద కేసు పెట్టారు. ఏమన్నాడు? ఆయన ఖలిస్తానన్నందుకు. 2015లో శ్రేయా సింఘాల్ అనే ఇద్దరు ఫేస్బుక్ లేదో పోస్ట్ పెట్టిర్రు, ఇది అన్ని ముంబైలో కేసు పెట్టిర్రు. అట్లనే 2016లో జేఎన్యూలో నిరసన తెలిపిండని కన్నయ్య కుమార్ గారి మీద పెట్టారు. అంటే ఇది భావ స్వేచ్ఛను తీసేసే చట్టం. ఓకే, కాబట్టి ఈ చట్టాన్ని రిపీల్ చేయాలని ఎప్పటి నుంచో అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. అది ఆ చట్టం తెచ్చిన యూకేలోనే అది తీసేసిండ్రు. భారతదేశంలో ఈ రాజద్రోహం అనే చట్టాన్ని తీసేయాలి. రాజులు పోయినాక రాజద్రోహం ఇక్కడిది. కాబట్టి దిస్ సెడేషన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్ ఇది 124A దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే భారత న్యాయ సంహితలో దాన్ని పెద్దగా మార్చలేదు. ఏంటంటే అది ఏమని పెట్టారు దాని రీప్లేస్మెంట్. యాజ్ ఆఫ్ 2024 సెడిషన్ క్లాజ్ ఆఫ్ ఐపీసీ హ్యాస్ బీన్ రిపీల్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ సెక్షన్ 147 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత విచ్ డిస్క్రైబ్స్ treason against the government. The words excites or attempts to excite disaffection towards the government established by law in India has been replaced with the whoever wages war against the government of India or attempts to wage such war or abets the waging of such war అని కొన్ని పదాలని కొంచెం మార్చిండ్రు తప్ప ఆ సెక్షన్ అది ఇంకా ఉంది ఆ చట్టం. ఓకే, దాని ఏది అండర్ బిఎన్ఎస్ 14 సెక్షన్, అంతకుముందు ఏంది ఐపీసీ 124 సెక్షన్ ఏ. ఓకే, సో ఇది ఇంకా ఉంది. కొన్ని పదాలను అటు ఇటు మార్చిండ్రు. ఏట్లో మార్చినా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టు, క్రిమినల్ పనిష్మెంట్ చేయమని ఉన్నది. రాజద్రోహం అని గవర్నమెంట్ ప్రశ్నిస్తే, ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం అవుతుందంట. ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా. కాబట్టి ఈ చట్టాన్ని అది ఏ పేరు పెట్టినా ఐపీసీ 124 సెక్షన్ ఏ అని పేరు పెట్టినా గతంలో, ఇప్పుడు బిఎన్ఎస్ 147 అని పెట్టినా ఈ రాజద్రోహ చట్టాన్ని మొత్తానికి తొలగించాలి. ఇది మన అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమంలో ఈ యాక్ట్ చెప్పాల్సిన మెయిన్ టాపిక్ చెప్పిన. సో ఈ చట్టం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చూసినా కానీ వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ వస్తే వాళ్ళు మనం ఒక్కరమే కాదు ఇంకా అందరు కొట్లాడగలుగుతారని నా ఆశ. ద సెడేషన్ యాక్ట్ ఇన్ ఇండియా స్పెసిఫికల్లీ లేకపోతే మీ కామెంట్ చదివినాక చెప్తాలే.